హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డ్యూన్ ప్రాఫెసీ 4th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ముందు ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ అవి కానీ మిస్ అయినట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు వేస్తూ ఉన్నారు, లాస్ట్కి ఎవరిది గెలుస్తుంది అని ఒక కైండ్ ఆఫ్ సస్పెషన్ బిల్డ్ అయింది. వాల్యా హార్కనెన్, అదే మదర్ సుపీరియర్ వాల్యాకి సిస్టర్హుడ్ డ్యూటీస్ ఇంకా ఇంపీరియంకి అవసరం లేదని చెప్పి డెస్మాండ్ హట్ పంపించేస్తాడు. కానీ వాల్యా థ్రోన్కి దగ్గరగా లేకపోతే తన కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి ఎంపరర్ అయిన కొరిన్ని ఏదో ఒకలాగా ఇంప్రెస్ చేసి మళ్ళీ తన పొజిషన్ తను తెచ్చుకోవాలనుకుంటుంది. ఈ ప్రాసెస్లో తన సొంత హౌస్ అయిన హార్కనెన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఉండేది యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ కాదు, బట్ వాళ్ళ అంకుల్ అయిన ఎవ్గెనీ అండ్ అతని కొడుకు హ్యారో హార్కనెన్. వాళ్ళ అంకుల్కి వాల్యా మీద చాలా కోపం ఉంటుంది. ఆమె వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అని, తన బ్రదర్ అయిన గ్రిఫిన్ చనిపోవడానికి కారణం కూడా తనే అని, ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ వాల్యా ఫ్లాష్ బ్యాక్ ఆల్రెడీ చూసాం మనం. తను రివెంజ్ తీర్చుకోవడానికి అంత దూరం వెళ్లాల్సి వచ్చింది. ప్రజెంట్ హార్కనెన్ హౌస్ వేల్ ఫర్ ట్రేడ్ చేస్తూ ఆ లాంగ్వేల్ ప్లానెట్ మీద కాకుండా కొంచెం బెటర్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ మిగతా హౌసెస్తో పోల్చుకుంటే వీళ్ళు ఇప్పటికీ ఇంకా చాలా కింద స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు తన హౌస్ సపోర్ట్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఎంపరర్ మన్నన పొందాలి అనుకుంటుంది. దీనికి హ్యారో వీక్నెస్ని యూజ్ చేసుకుంటుంది. మిగతా వాళ్ళందరూ హ్యారోని చిన్న చూపు చూస్తూ ఉంటున్నారు కదా, దాని నుండి బయటికి రావాలని లేదా. హై కౌన్సిల్లో నీకు సీట్ ఇప్పిస్తాను, నాతో చేతులు కలపని హ్యారోని అడుగుతుంది వాల్యా. హ్యారో తన ప్రెస్టేజ్ కోసం ఒప్పుకుంటాడు, కానీ వాళ్ళ ఫాదర్ ఈ ఐడియాకి అపోజ్ చేస్తాడు. వాల్యా ఏం నీకు హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్తో ఇక్కడికి రాలేదు, నిన్ను యూజ్ చేసుకుంటుంది అని. యాక్చువల్లీ మీకు గుర్తున్న ఫస్ట్ ఎపిసోడ్లో మిగతా హౌసెస్ వాళ్ళందరూ ట్రూత్ షేర్స్ కోసం సిస్టర్హుడ్కి రిక్వెస్ట్ పెట్టుకుంటారు. ఆ రిక్వెస్ట్ని బట్టి వీళ్ళు కూడా ఆయా హౌసెస్కి సిస్టర్స్ని పంపిస్తారు. బట్ హార్కనెన్ హౌస్ 4 times రిక్వెస్ట్ పెట్టినా రిజెక్ట్ చేస్తుంది వాల్యా. బట్ ఇప్పుడు వాళ్ళ హెల్పే కావాలి కాబట్టి తాను ఇదివరకు రిజెక్ట్ చేసిన ఇప్పుడు తనంత తానే ట్రూత్ షేయర్గా ఉంటాను హార్కనెన్ హౌస్ కని మాటిస్తుంది. మొత్తం హౌసెస్ అన్నిటికీ కలిపి ల్యాన్స్రాడ్ అనే చోట హై కౌన్సిల్ మీటింగ్ అని జరుగుతూ ఉంటుంది. ఈ మీటింగ్లో హౌసెస్ అన్నీ గ్యాదర్ అయ్యి బిల్స్ ఏమైనా ఉంటే పాస్ చేసి వాటిని డిస్కస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈసారి హై కౌన్సిల్లో ఇంపీరియంని రూల్ చేస్తున్న కారినో హౌస్ పవర్ని చూపిద్దాం. ఎవడైనా ఎదిరించాలని ట్రై చేస్తే వాళ్ళకి ఏ గతి పడుతుందో అందరికీ తెలియాలని డెస్మాండ్ హట్ ఎంపరర్కి సజెస్ట్ చేస్తాడు. బట్ దానికి ఎంపరర్ ఒప్పుకోడు. అలా చేస్తే అందరూ కంట్రోల్లో ఉండరు, స్టెబిలిటీ ఉండదని చెప్పి వద్దంటాడు. ప్రజెంట్ అన్ని హౌసెస్లో ప్రైవేట్ రిచెస్ డెత్ గురించి రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎంపరరే ఇలా ఒక కిల్లర్ని పెట్టి ప్రైవేట్ రిచెస్ని చంపించేశాడని, దాన్ని కన్ఫరెంట్ అవ్వడానికి ప్రిన్సెస్ నెస్ వస్తుంది. డెస్మాండ్ హట్ కింగ్ ఫ్యామిలీతో లంచ్లో ఉంటాడు. అప్పుడు ఆ రూమర్ నిజమే అని ప్రిన్సెస్ నెస్కి తెలుస్తుంది. బట్ అది తనకి నచ్చదు, ఒక కిల్లర్ వీళ్ళింట్లోనే ఉన్నాడు అని. అండ్ మోర్ ఓవర్ తను సిస్టర్హుడ్కి వెళ్ళడానికి ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డెస్మాండ్ హట్ ఈ పని చేయడం వల్లే తన ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని బాధలో ఉంటుంది. ఇంతకీ ఈ రూమర్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఎవరని డెస్మాండ్ హట్ అనుకుంటూ ఉన్నప్పుడు ఎంపరర్ వైఫ్ వచ్చి డెస్మాండ్తో చెప్తుంది, నేనే స్ప్రెడ్ చేశాను, ఇప్పుడు ఆ రూమర్ని నిజమని చెప్పి హై కౌన్సిల్లో అందరి ముందు ప్రూవ్ చెయ్యి. మన హౌస్ బలం తెలిస్తే అందరూ మూసుకొని సైలెంట్గా మన కంట్రోల్లో ఉంటారు. ఒకసారి కింగ్ మొహమాటం పడతాడు కాన్సిక్వెన్సెస్ కోసం ఆలోచించి, బట్ మనం ఈ పుష్ ఇవ్వాలని డెస్మాండ్తో చెప్తుంది. మోర్ ఓవర్ ఎంపరర్ మీద అటాక్ చేయడానికి కొన్ని రెబెల్స్ గ్రూప్స్ తయారవుతున్నాయి, వాటి మీద కన్ను వేసి ఉంచని ఒక హింట్ ఇస్తుంది. డెస్మాండ్ హట్ అప్పుడు ఇంపీరియం యొక్క పోలీస్ ఫోర్స్ యూజ్ చేసి ఆ రెబెల్స్ని పట్టుకునే పనిలో పడతాడు. ఇంకోవైపు ఎంపరర్ సోర్స్మెన్ అయిన కేరన్ హారెస్ గార్నర్ అనే రెబెల్తో కలిసి ఒక థింకింగ్ మెషిన్, అదే ఒక రోబోట్ డ్రోన్ని యూజ్ చేసి కింగ్ అసాసినేషన్ని ప్లాన్ చేస్తారు. రెబెల్స్ ఈ ప్లాన్ చేస్తున్న సంగతి వాల్యాకి తెలుసు. తాను ఈ ప్లాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటుంది. ఎలా అంటే ఆ డ్రోన్ కరెక్ట్గా ఎంపరర్ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈమె ఆ డ్రోన్ని డిస్ట్రాయ్ చేసి ఎంపరర్ని సేవ్ చేసి స్వర్డ్స్మెన్ అయిన కేరన్ని ద్రోహిగా నిరూపించి ఎంపరర్ ఇంప్రెషన్ పొందాలనుకుంటుంది. సో అప్పుడు సిస్టర్హుడ్కి ఇంపీరియంలో మళ్ళీ ప్లేస్ వస్తుంది అని. ఇదంతా ఎలా ఉండగా వలాక్లో సిస్టర్హుడ్లో అందరికీ ఎట్ ఎ టైమ్స్ విజన్స్ వస్తూ ఉంటాయి. ఒక్క జెన్ అని అమ్మాయికి తప్ప. ఎమ్లిన్ అని ఒక అమ్మాయి ఈ విజన్స్ వల్ల ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోబోతుంటే జెన్ వెళ్ళి కాపాడుతుంది. విషయం తెలుసుకున్న తులా అందరికీ ఒకేసారి బ్యాడ్ విజన్స్ రావడం ఏంటని వీళ్ళ చేత ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళందరూ స్టార్టింగ్లో వీళ్ళకి విజన్స్లో డిఫరెంట్వి కనిపించినా లేటర్ ఆన్ అందరూ సేమ్ పిక్చర్స్ గీస్తారు. అదే శాండ్ వామ్ అండ్ బ్లూ ఐస్.
వాల్య తన సిస్టర్స్ హెల్ప్తో మిగతా హౌసెస్లో ఒక కైండ్ ఆఫ్ డౌట్ పుట్టిస్తుంది. ఏంటంటే కింగే ప్రువెట్ రిచెస్ని చంపేశాడు కదా, ఇది రూల్స్ని వైలేట్ చేసినట్టు, రేపు ఆ పొజిషన్లో వేరే ఏ హౌస్ అయినా ఉండొచ్చు, సో మనం ఒక ఇన్వెస్టిగేషన్ వేయాలి ఎంపరర్ మీద అని. బట్ ఎవరూ కూడా కౌన్సిల్లో ఆ మాట చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ కింగ్ మీద ఇన్వెస్టిగేషన్ వేసి ఆ ఇన్వెస్టిగేషన్లో కింగ్ది ఏమీ తప్పులేదని ప్రూవ్ అయితే ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఎంపరర్ చంపేస్తాడని భయం ఉంటుంది. ఈ జాబ్కి హౌసెస్ అందరూ ఒక బకరాన్ చూస్ చేసుకోవాలనుకుంటారు. ప్రజెంట్ హార్కెనన్ హౌసే అందరికన్నా తక్కువ స్టేట్లో ఉంది కాబట్టి ఆ హౌస్కి వెళ్తారు. ఇప్పటిదాకా హార్కెనన్కి రెస్పెక్ట్ లేదు, హై కౌన్సిల్లో సీట్ లేదు. ఇప్పుడు వచ్చిందే అవకాశం అని చెప్పి హై కౌన్సిల్లో సీట్ ఇస్తే నేను ఆ క్వశ్చన్ అడుగుతానని హారో ఒప్పుకుంటాడు. ఇంకోవైపు తన ఫాదర్ చేస్తుంది తప్పని చెప్పి తన కూతురైన ప్రిన్సెస్ని హై కౌన్సిల్లో అందరి ముందు తన హౌస్లో ఉంటున్న డెస్మాండ్ హార్ట్ గురించి అందరికీ రివీల్ చేయాలనుకుంటాడు. నెక్స్ట్ డే అందరూ అసెంబ్ల్ అవుతారు. అనుకున్నట్టే హార్కెనన్ అందరి ముందుకి వచ్చి ఇన్వెస్టిగేషన్ గురించి టాపిక్ రైజ్ చేసే లోపు అక్కడికి ప్రిన్సెస్ వచ్చి చెప్తుంది, మా హౌస్ మీద ఇన్వెస్టిగేషన్ వేయాలి, డెస్మాండ్ హార్టే చేశాడు ఇదంతా అని. సో హారో జస్ట్లో మిస్ అయ్యాడు అనమాట. నెజ్ ఇచ్చిన షాక్కి స్వర్డ్స్మెన్ అయిన కేరన్ కూడా సైలెంట్ అయిపోతాడు. బట్ అందరి షాక్కి డెస్మాండ్ ఆ డ్రోన్ని పట్టుకున్నట్టు అందరికీ చూపించి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అలానే కొంతమంది రెబెల్స్ని తీసుకొచ్చి అందరి ముందు నిజం అడ్మిట్ చేస్తాడనమాట. అవును, అది రూల్స్కి అగెయిన్స్టే, కానీ థింకింగ్ మెషిన్ వాడటం కూడా రూల్స్కి అగెయిన్స్టే కదా, అందుకే ఎగ్జిక్యూట్ చేసామని చెప్తాడు. అలానే కింగ్ కూడా తన పవర్ని చూపించడానికి రెబెల్స్ని వాళ్ళతో పాటు కుట్ర ప్లాన్ చేసిన హౌస్ లీడర్స్ని డెస్మాండ్ హార్ట్తో చంపించేస్తాడు అందరి ముందు. వాల్యా ప్లాన్ ఫెయిల్ అవడంతో అక్కడి నుండి వెనక్కి వచ్చేస్తుంది. బట్ వచ్చేటప్పుడు తనకి దొరికిన డెస్మాండ్ బ్లడ్ శాంపుల్ని తీసుకుంటుంది. అసలు ఆ డెస్మాండ్ ఎవరో తెలుసుకోవడానికి ఆ బ్లడ్ యూజ్ అవుతుంది అనమాట. హార్కెనన్ హౌస్లో మాట పెరిగి వాల్యా తన అంకుల్ అయిన ఎవెగ్నీని చంపేస్తుంది. అండ్ ఇక్కడే వాల్యా స్టూడెంట్ అయిన థియో ఒక షేప్ షిఫ్టర్ని రివీల్ చేశారు. తను వాల్యా చిన్నప్పుడు చనిపోయిన తన బ్రదర్ గ్రిఫిన్ రూపంలోకి షేప్ షిఫ్ట్ అయ్యి వస్తుంది. యాక్చువల్లీ మనకి థియో ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఏం రివీల్ చేయలేదు. బట్ ఈ సీన్లో తెలిసింది తను షేప్ షిఫ్టర్ అని. యాక్చువల్లీ వీళ్ళ స్పీసీస్ని ఫేస్ డాన్సర్స్ అని పిలుస్తారు. వీళ్ళని జెనెటికల్ ఇంజనీరింగ్ చేసి తయారు చేశారు నావెల్స్ ప్రకారంగా. అయితే యాక్చువల్లీ ఎపిసోడ్ స్టార్టింగ్లో వాల్యా అంటుంది, ఒకవేళ ఏది వర్క్ అవ్వకపోతే నీ పవర్సే మన లాస్ట్ రిసార్ట్ అని. మేబీ అక్కడ వాల్యా రిఫరెన్స్ చేసింది అని చెప్పింది కూడా ఈ ఎబిలిటీ గురించే కావచ్చు. అండ్ ఇంకోవైపు వలాచ్ ప్లేన్ మీద లిలాని లైఫ్ సపోర్ట్ మీద పెట్టుంటుంది కదా, తను కోమా నుండి బయటికి వచ్చేస్తుంది. తనకి స్పైస్ పెట్టి లైఫ్ సపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు లీలా ఐస్ కూడా బ్లూ కలర్లోకి మారతాయి. అక్కడతో 4th ఎపిసోడ్ ఎండ్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మంచి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. చూద్దాం, ఇంకా మిగిలినవి 2 ఎపిసోడ్స్ మాత్రమే. మేకర్స్ ఎలా చూపిస్తారో, ఏం ప్లాన్ చేశారో చూద్దాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.